ఇట్లానే మీరు ఇల్లు తగలబెట్టుకుంటా పోతాం, లేకపోతే మాట్లాడిన వాళ్ళన్నా గొంతు నొక్కేస్తాం, మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టేస్తామంటే మా గొంతుకుని మీరు ఆపలేరు. జగనన్నని మరలా మేము ముఖ్యమంత్రి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఏకతాటి మీద ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఇప్పుడు మాట్లాడండి. మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు లోపల ఉన్నారు. అన్ని తగలబెట్టిన దృశ్యాలు కూడా మీరు చూశారు కదా, పెట్రోల్ బాంబులు ఏ విధంగా వేసింది. పోలీసులు ప్రేక్షక పాత్ర చూశారు కదా మీరు అందరూ ఉన్న పరిస్థితి. సార్, నేను నాకు కాపు నాయకుడు మాజీ మంత్రిపై దాడి జరిగింది. ఈ రోజు బలహీన వర్గాల నాయకుడు ఇంటిని ధ్వంసం చేశారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని వాళ్ళకి చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు కానీ వాళ్ళు చెప్పింది వేదం అని చెప్పేసి మేము డబ్బా కొట్టాల. అరే బాబు, జగనన్న 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడు, మీరు ప్రైవేటుకి దారాదత్తం చేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్, లోకేష్ చేసేది కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా డబ్బా కొట్టాల. కొడితే మా మీద దాడులు జరగవు. ఇది తప్పురా బాబు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రజల్ని తాకట్టు పెట్టొద్దు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది, ప్రభుత్వాలది. రాజశేఖర రెడ్డి గారు ఆ మహనీయుడు, దేవుడు కొన్ని కోట్ల మంది, లక్షల మందికి ఆరోగ్యం భిక్షగా పెట్టాడు, ఆరోగ్యాన్ని పేదలకు ఇచ్చాడు. జగనన్న ప్రజా ఆరోగ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి 17 మెడికల్ కళాశాలలు కట్టిస్తా ఉంటే దాన్ని ప్రైవేటీకరించొద్దని చెప్పేసి మేమందరం కూడా ఆందోళన చేస్తే మా గొంతు నొక్కితే గాని మేము చంద్రబాబు నాయుడికి డబ్బాలు కొట్టలేము, ఒత్తాసు పడలేము. ప్రజల పట్ల, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల వ్యతిరేకిస్తున్నాం కాబట్టే మా గొంతు నొక్కుతాం అన్నాడు. ఇప్పుడు అక్రమ కేసు పెట్టాడు, అన్న మీద పెట్టారు, మా మీద పెట్టారు, జైలు జీవితం అనిపించాం. ఆనందం పొందటమే కదా, రాక్షసానందం పొందటమే కదా. అన్ని ఫేక్ 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 ప్రతిదీ. అసలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే ఫేక్. ఇవన్నీ కూడా మీకు తెలిసిందా? నాకు ఒక్కటే అడుగుతున్నా, ప్రశ్నించినటువంటి నాయకుల ఇండ్లపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తా ఉంది, దాడులు చేయిస్తా ఉంది, చివరికి ఇండ్లకు నిప్పంటిస్తుంది. ఇంట్లో సభ్యులు ఉండంగానే ఇందులో మనుషులను కూడా కాల్చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇళ్లకే నిప్పంటిస్తుంది ఇంట్లో మనుషులను పెట్టి. ప్రశ్నించే నాయకుల ఇండ్లకు నిప్పు మీరు పెట్టవచ్చేమో కానీ రేపు ప్రశ్నించే రోజు, ప్రజలు ప్రశ్నించే రోజు దగ్గరలో ఉంది. ఎన్ని లక్షల ఇండ్లకి మీరు నిప్పు పెట్టగలరు? ఎన్ని కోట్ల ప్రజల ఇండ్లకు మీరు నిప్పు పెట్టగలరు? నాయకుల ఇండ్లకి పెట్టగలరు? పోలీసుల పర్యవేక్షణలు. ప్రజలే ప్రశ్నించే రోజు తొందరలో ఉంది. అంటే ప్రజల ఇళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రశ్నించిన ప్రతి ఇంటిని తగలబెడతారా? తగలబెట్టండి చూద్దాం. ఎందుకంటే మీకు ఓటేసినటువంటి పాపానికి వాళ్ళ ఇల్లు తగలబెట్టినప్పుడే కదా మీకు కూడా ఆ సంతృప్తి ఉంటుంది. తగలబెట్టండి. నేను చెప్తున్నా కదా, ప్రశ్నించే రోజు రోడ్డుపైకి వచ్చి ప్రజలు అతి తొందరలో ఉంది. ఎన్ని లక్షల ప్రజల ఇండ్లను తగలబెట్టగలరో ప్రజలు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారు. నేను వచ్చేటప్పుడే లోకల్ సిఐతో మాట్లాడాను, లోకల్ గా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీతో చెప్పాను. చెప్పి ఈ విధంగా ఉంది, ఈ విధంగా వార్తలు వస్తా ఉన్నాయి, దాన్ని మీరు సరైన రక్షణ కల్పించండి అని చెప్పడం కూడా జరిగింది. అయినా సరే పోలీస్ అధికారులకి పైనుంచి ఆజ్ఞలు వచ్చాయని చెప్తారు. మీరు మా వాళ్ళు ఏది చేసినా కానీ చూస్తూ ఉండండి అని చెప్పబట్టే కదా చూద్దాం చూస్తా ఉన్నారు. లోకల్ గా ఎవరైతే నాకు తెలిసినంత వరకు లోకల్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న ప్రోగ్రాం చేశారు. ఒక గుడికి వెళ్ళా, వాళ్ళు వచ్చి నేను చేసిన ప్రోగ్రాం దగ్గర కడిగారు, అది ఓకే అయిపోయింది. దానికి జీర్ణించుకోలేకపోయాడంట ఇది లోకేష్. లోకల్ గా ఉన్న లీడర్స్ ఇట్లా చేయడం ఏంటి అని ఇవాళ ఒక పెద్ద పేపరు నా గురించి రాశారు. లోకేష్ కి
నేను ఉన్న మైండ్ పోయిందని చెప్పి అదేమన్నా పెద్ద బూతు మాట, మైండ్ పోయిందన్న మాట బూతు మాట అదేమన్నా. దానికి ఈ లోకేష్ మొత్తం విజయవాడ సరౌండింగ్ అంతా కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీలు, గోండాలు, ఇంత అవసరమా? పిల్ల చేష్టలు మానుకోమా, పిల్ల చేష్టలు వద్దు. దయచేసి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక బలహీన వర్గాలకు సంబంధించి